రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహాలక్ష్మి కార్యక్రమం ఈరోజు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారు ప్రారంభించారు. ఇక్కడ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈ మహాలక్ష్మి పథకం తోటి మహిళలకు ఎలాంటి ఉపయోగం? చాలా ఉపయోగం ఉందండి. ఇంతకుముందు మహిళలు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ బస్ టికెట్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు కూరగాయలు కొనుక్కునే వాళ్ళకు కూడా ఫ్రీగా మనకు బస్సు సౌకర్యం ఇచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇదంతా వైరల్ అయింది మొత్తం టోటల్ తెలంగాణలో. ప్రతి ఒక్క మహిళ ఈరోజు బ్రహ్మరథం పట్టింది కాంగ్రెస్ పార్టీని. దాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ మాకు ఫ్రీగా బస్ సౌకర్యం కలిగించినందుకు చాలా సంతోషంగా మరియు గర్వంగా కూడా ఉంది అని తెలియజేస్తా ఉన్నాను. ఈ పథకం ద్వారా మహిళలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది? అసలు మహిళలకు ఎప్పుడు లేని విధంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. దీన్ని ప్రజలు ఎట్లా, తెలంగాణలో మహిళలు ఎలా చూస్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు చేస్తుందో అది నెరవేరుస్తుంది అన్నది ఒకటైతే, మహిళల కోసమే ప్రత్యేకంగా బస్సులు పెట్టిందంటే వాళ్ళ ఇబ్బందులు చూసి, అంటే కూరగాయలు తీసుకుపోయే వాళ్ళు కానీ, పిల్లలను బస్సులో తీసుకుపోయే వాళ్ళకి కానీ, ఇంకా అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు బస్సులలో ప్రయాణించలేకపోయిన వాళ్లకు ఇది మంచి గొప్ప అవకాశము. ప్రతి ఒక్క మహిళ ఈరోజు బస్సులో ప్రయాణిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి చూసుకున్నట్టయితే బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ఇక్కడ బస్సును అయితే ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది మహిళలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ మహాలక్ష్మి పథకం సంబంధించిన ఏదైతే సోనియమ్మ గారి ఆధ్వర్యంలో మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది. ఏంటంటే ఇది మహాలక్ష్మి అనేటువంటి గొప్ప కార్యక్రమం ద్వారా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానివ్వండి, 2500 రూపాయలు మహిళలకు ఆశ్రయ పెన్షన్ కానివ్వండి. అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు పెద్దపీట ఏంటంటే ఎవరైనా ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే పిల్లలు కానివ్వండి, చదువుకునే పిల్లలు కానివ్వండి, ఎట్లాంటి వారైనా కాంట్రాక్ట్ బేస్లో చేసుకునే వాళ్ళైనా వాళ్ళు బెల్లంపల్లి నుంచి మంచిర్యాల వెళ్ళాలంటే కనీసం 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ అటువంటి ఎలాంటి ఖర్చు లేకుండా వారు ఈరోజు సంతోషంగా వారు ప్రయాణం చేసుకుంటే వాళ్ళ ఉద్యమం హ్యాపీగా చేసుకుంటున్నారు. కాబట్టి మా మహిళలందరము సోనియమ్మ గారికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి తెలుసుకున్నట్టయితే మహాలక్ష్మి పథకం సంబంధించిన పథకం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని సోనియా గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము మహిళలందరం కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పి ఇక్కడ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు తెలిపారు. కెమెరామెన్ తిరుపతితో శ్రీనివాస్, ఏ న్యూస్, బెల్లంపల్లి.